కడప జిల్లా ప్రొద్దుటూరులో టౌన్ బ్యాంకుపై వస్తున్న ఆరోపణలను బ్యాంక్ అధ్యక్షులు బొగ్గుల సుబ్బారెడ్డి ఖండించారు. అన్ని నిబంధనలు పరిశీలించిన తర్వాతే లోన్లు మంజూరు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ ఆర్బీఐ సహకార శాఖ నిబంధనల మేరకే నిర్వహణ జరుగుతోందని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహిస్తున్నామని, ఈఎంఐలు చెల్లించని వారిపై అదనపు వడ్డీతో వసూలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల ఈఎంఐలు కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది ఎన్పిఏ కిందకి అవుతుంది. ఎన్పిఐ కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా మార్చి 31 మాత్రం ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి మార్చి 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత మార్చి 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటి 0.03% అప్ టు డేట్ నా అకౌంట్లో. అదే మొత్తం అప్ టు డేట్ ఉన్నాయి. అవి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అకౌంట్లన్నీ అప్ టు డేట్ ఎన్పిఏ కట్టేసినారు. ఎన్పిఏలో అకౌంట్లు లేవు. మార్చి 31 విత్ పెనాల్టీతో క్లియర్ చేశారు. కింద ఎస్బీఐ బ్యాంకులో తెచ్చుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నారు. మనం పైన ఇచ్చింది ఫర్మ్కి ఇవ్వలేదు. ఇండివిజువల్ గా రూమ్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ రూమ్లు ఇండివిజువల్ గా మనం రిజిస్టర్ చేసుకొని ఇచ్చినాము. అపార్ట్మెంట్ లాగా ఫర్మ్కి ఇవ్వలేదు. మనం ఫర్మ్కి ఇవ్వలేదు. లేదు, ఎవరికి ఇవ్వలేదు. మన దగ్గర ఉండే మిగతా బ్యాంకులలో, నేషనలైజ్ బ్యాంకులలో కూడా లోన్లు ఇచ్చారు, తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్ కు మనం ఇవ్వలేదు. రూములు ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళని మనం మాటకి చేసుకుని ఆ రూములు మాత్రమే మనం ఇచ్చాం. ఇండివిజువల్ లోన్స్. అవి ఇండివిజువల్ లోన్స్. నేషనల్స్ బ్యాంకులు కూడా చాలా మందికి ఇచ్చినారు. వాళ్ళ ప్రకారం మనం ఇచ్చింది కూడా అట్లా. బ్యాంకు కూడా కాకుండా నేషనల్ బ్యాంకులు కూడా లోన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కి ఇచ్చారు ఎస్బీ వారు. మేము వచ్చేసి రూములు తీసుకునే వాళ్ళకు రూములకి ఇచ్చాము. పరానికి కాదు. బ్యాంకు నిబంధన అనేది సామాన్య ప్రజలకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఆ నిబంధనల గైడ్లైన్స్ ప్రకారమే మేము లోన్లు ఇస్తాము. అది కూడా లీగల్ ఒపీనియన్, వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళన్నీ ఓకే అంటేనే ఎంప్లాయీస్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కానీ పాలకవర్గం కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నిర్ణయం తీసుకునేదానికి బ్యాంక్ రూల్స్ లేవు. లోన్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఈసీ తీసుకుంటాము, వాల్యుయేషన్ తీసుకుంటాము, డెవలప్మెంట్ పన్ను కాగితం తీసుకుంటాము. ఇవి లీగల్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ మాకేం వచ్చింది. నేను పన్ను డాక్యుమెంటు, ఈసీ, వాల్యుయేషను, లీగల్ ఒపీనియన్, లీగల్ వాల్యుయేషన్. 3 నెలలకు ఒకసారి మేము వేస్తాము. ఆ 3 నెలలకు ఒకసారి కట్టిన అబద్దు దానికి వడ్డీ పడుతుంది. సంవత్సరం అబద్దుకి కంపల్సరీగా మార్చి 31కి 0 ఎన్పిఐ లేకోకుండా చేసుకోవాలి. అటువంటి వారు కట్టుకోకుండా అప్పుడు నోటీసులు ఇచ్చేసి డీసీఓ గారికి తెలియపరుస్తాము. లీగల్ ప్రొసీడర్. అప్పుడు డీసీఓ గారు చర్య తీసుకుంటారు. అట్లా మొండి బకాయిలు ఏదైనా ఉంటే గిన మార్చి 31 కూడా కట్టుకోకుంటే అప్పుడు అధికారులు చర్య తీసుకుంటారు. అయితే ఇంతవరకు వచ్చేసి ఈ బ్యాంక్ ఎప్పుడే కానీ అటువంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ లోన్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి వచ్చేసి ఒక 4 సంవత్సరాల కింద బద్వేలో ఒకటి కట్టుకోకుంటే యాక్షన్ తీసుకున్నాం. అది కూడా వేలం వేసి అమౌంట్ రాబట్టాము. ఎన్పిఏ కానీ మొండి బాకీలు కానీ మా 4 బ్రాంచీలలో ఎక్కడా లేవు. ఎవరివి లేవు, ఎక్కడ లేవు. ఎవరైనా కానీ బ్యాంకుకి అనుకూలంగానే ఉండాల్సిందే. కానీ వాళ్ళు అధికార పార్టీలు కానీ లేకుంటే వాళ్ళు పెద్ద పార్టీని కానీ డబ్బు కాడ చేసి మా ఉద్యోగస్తులు ఏం లేదు, అందరితో రికవరీకి పోతారు. ఏం లేదు, పూర్తి కట్టేశారు. 2.5 కోటి కట్టేశారు మార్చి 31వ తారీఖు. అంతకుముందు కూడా వాళ్ళు తీసుకునే ముందు కూడా కడతా ఉన్నారు. అది కూడా మనం ఎన్పిఏ వాళ్ళకి ఇచ్చింది కూడా అధికార పార్టీ సంబంధం లేదు. అంతా వ్యాపారస్తులు, వైశ్యాసు. మనం వచ్చేసి ఒక 50 లక్షలు లోన్ ఇవ్వాలంటే ₹1 కోటి ఆస్తి పెడితేనే 50 లక్షలు ఇస్తాం.
ఒక 10 లక్షలు ఎవరికన్నా మార్టిగేజ్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లు పెడితేనే మార్టిగేజ్ ఇస్తాం. ఎవరికైనా ఒక వెహికల్ లోన్ కానీ ఒక ఎంప్లాయీస్కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే కినా ఇక్కడ మార్టిగేజ్ ఎవరైతే లోన్ ఇల్లు ఉంటుందో వాళ్ళు వచ్చే షూరిటీ పెట్టాలి. ఆ విధంగా ఉంటేనే ఇస్తాము కానీ లోను. ఆ విధంగా లేకోకుండా మా సొంతంగా వచ్చేసి ఎవరికి ఒక రూపాయి కూడా ఇచ్చేదానికి ఏ అధికారికి లేదు, ఏ పాలక వర్గానికి లేదు. ఆ 3 నెలలకు ఒకసారి పెనాల్టీ రాబడతాము. అది కూడా మార్చి 31 ఖచ్చితంగా రాబట్టాల్సిందే. మార్చి 31 కట్టకోకుంటే అప్పుడు ఇల్లీగల్ పొజిషన్ DCO గారికి అప్పచెప్తాము. DCO గారు వచ్చి దానిపైన చర్యలు తీసుకుంటారు. మేము 3 నోటీసులు ఇచ్చి ఎవరికైనా కానీ, ఏ పార్టీకైనా కానీ, అంటే లోన్ తీసుకునే పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, లోన్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ 3 నోటీసులు ఇస్తాము. ఆ నోటీసు కూడా స్పందించకోకుంటే DCO గారికి చలానా కట్టి ఇస్తే వాళ్ళు లీగల్ పొజిషన్ తీసుకుంటారు చట్టపరంగా. ఆరోపణలు వస్తాయనేటికి వాళ్ళ రాజకీయంలో వాళ్ళ ఏదో ఆధిపత్య కోరుకో ఇంకోటి చేసుకుంటా వాళ్ళు అదేస్తాం. కానీ అయితే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇటువంటి సంస్థ మీద ఇట్లాంటి ఆరోపణలు తేవడము భావ్యం కాదని నేను ఏ రాజకీయ నాయక పార్టీనైనా కానీ కోరుకుంటున్నాను.